ఒకసారి మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే కొత్త వాచ్ కొనుక్కున్నాం మొన్న, పెట్టుకున్నాడు మర్చిపోయినా కానీ కొత్త వాచ్ కొనుక్కున్నా ఎక్స్ప్రెషన్ మంచిగా ఉందా? ఓకే గైస్, మీ అందరికైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాం, చెప్తా ఇప్పుడు. మంచిగుందా? మరి ఒకసారి అటు పోరా. హలో గైస్, ఒకసారి డిక్ ఓపెన్ చేయి. నువ్వే మావాడు తీస్తాడు ఒకటేసారి. తీయాలి, తీరా రెడీ కవర్ తీరా. హలో గైస్, మీ అందరికైతే తెలుసు కదా, మేమైతే ఇంక రంజాన్ ఉంది కాబట్టి డ్రెస్ కొనిస్తున్నాం. మీ అందరికి తెలియదు, ఇది సర్ప్రైజ్ ఇచ్చేసినాం. మంచిగా ఉందారా? నీకు నచ్చకపోతే ఇంక ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? హలో గైస్, నిజంగా వీడు చాలా మస్తు పని చేస్తాడు అన్నమాట. అందుకనే వీడిని ఒక్కసారి ఇక రంజాన్ కి ఏదన్నా గిఫ్ట్ ఇద్దాం అంటే మన తోడు అయితే లేదు. మొన్నట్టు నేను పని బిజీగా ఉన్నా, వీడు సుతా వీడియోలలో కత్తలేడు. ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మేము ఇక డ్రెస్ కొని ఇచ్చినాం రంజాన్ కు. అందరికి కూడా హ్యాపీ రంజాన్. ఏమనుకున్నారా? గుడ్లు కొడతారా అంటారు. ఇప్పుడు నాకు అర్థమైంది. గుడ్లు కొడతామని చెప్పేసి ఏదో అవ్వద్దని చెప్పి వాడిని తీసుకొచ్చిన. యాక్చువల్ గానైతే గుడ్లు అయితే ఏం లేవు. తీసుకో, హ్యాపీ రంజాన్ చెప్పు మనోనికి. హ్యాపీ రంజాన్. అక్కడ అందరికి, వాళ్ళ చూసేటోళ్ళందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. మనం కొత్త డ్రెస్ కొనిస్తున్నాం రంజాన్ పండుగ. మీరు కూడా మంచిగా పండుగ జరుపుకోవాలి. వీడు నాకు ఎప్పటి నుండో తెలుసు, అందుకనే వీడికి అట్లా కులాలు మతాలు అని ఏముండదు, మంచి జెన్యున్ గా ఉంటాడు వీడు. అందుకే నాకు నచ్చింది. ఎట్లుండాలి రా మేమందరం హిందువులే ఇట్లా అందరం చెప్పు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ కాదు, బాయ్. ఓకేనా? ఓకే, వీడియో నచ్చితే షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చూపెట్టాలి ఎట్లా అనిపిస్తుందో ఎప్పుడు ఒకసారి. మంచిగా అనిపిస్తుంది, చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు అనుకోలేక ఇట్లా గిఫ్ట్ ఇస్తారు అనుకో. గిఫ్ట్ ఇచ్చింది. ఓకే, బాయ్.